అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో మొదటి పాఠ్యాంశమైన ధర్మబోధ అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, సత్యవాక్యం గొప్పతనం గురించి రాయండి. తర్వాత రెండవ ప్రశ్న, పుత్రగాత్ర పరిక్వంగం అంటే ఏమిటి? తర్వాత పెద్ద ప్రశ్నలు, క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. పాఠం ఆధారంగా శకుంతల వేదనను మీ సొంత మాటల్లో కవితగా రాయండి. ఇది శకుంతల యొక్క వేదన. తర్వాత పాఠం ఆధారంగా శకుంతల దుష్యంతుల మధ్య జరిగిన సంఘటనను సంభాషణగా రాయండి. శకుంతల దుష్యంతుల మధ్య జరిగిన సంభాషణ. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దండి. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. మీ ప్రేమ, ఆదరాభిమానాలు, ఆప్యాయత, అనురాగాలు నా మీద, మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ లాగానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడవ ప్రశ్న, మీరు నిజం చెప్పినప్పుడు మీ తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, మిత్రులు కానీ మిమ్మల్ని ప్రశంసించినప్పుడు మీరు ఎలా అనుభూతి చెందుతారు తెలుపుతూ వ్యాసం రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. వాక్యాంశాలు, పదజాలం. క్రింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ ఆచార్యుడు అంటే గురువు, విపత్తు అంటే ఆపద. మీరు నిజం చెప్పినప్పుడు మీ తల్లిదండ్రులు కానీ, మీ మిత్రులు కానీ ప్రశంసించినప్పుడు మీరు ఎలా అనుకున్నారో వ్యాసం. మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దండి, కొంచెం క్లియర్గా లేదని మళ్ళీ చెప్తున్నాను. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏమనుకోద్దండి, కొంచెం జలుబు చేసింది, అందుకోసమని వాయిస్ సరిగా లేదు. శృణుతం అంటే సత్యం, హృదయం అంటే ఆహ్లాదకరం, యశస్సు అంటే కీర్తి, ఊత అంటే ఆసరా. పర్యాయ పదాన్ని రాయండి. భూమి, వసుధ, పుడమి. ఆసరా అంటే ఆధారం, అండ. భార్య అంటే పత్ని, ధార. తనయుడు అంటే పుత్రుడు, సుతుడు, కొడుకు. ఏనుగు అంటే కరి, మాతంగము. నానా అర్థాలు. ధార అంటే క్రమము, నీటి చాలు, వితరణం, కత్తి అంచు. ధర్మం అంటే పుణ్యం. ఇది స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే వీడియోలు ఎంత అవుతుంది. ప్రకృతి, వికృతులు. పుస్తకం ప్రకృతి, పొత్తం వికృతి. నీరు ప్రకృతి, నీరము వికృతి. ఈ వికృతి, ప్రకృతి, వికృతులున్నారా? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. వ్యతిరేక క్రియలు. ఇక్కడ వ్యతిరేక క్రియలకి ఎప్పుడే కానీ ఇలా పెట్టుకోవాలి. ఓకేనమ్మా? ఇది వ్యతిరేక అర్థాలకి ఉదాహరణ. అర్థమవుతుందా? తర్వాత ఈ అదే కాల్చి మీకు చెప్పడం కోసం ఇట్లా రాస్తాను. అర్థాలు అయితే ఇట్లా పెట్టుకోవాలి. అర్థమైందనా? తర్వాత వ్యాకరణ అంశాలు. వంతలు ఎల్లా అంటే వంతలు ప్లస్ ఎల్లా. ఇది కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. క్రింది పదాలను కలిపి రాసి సంధి పేర్లను రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.